ఓపికలేదా ఓపికలేదా ఎక్కడికి వచ్చినాం నాన్న మనం యాదగిరి గుట్ట. హలో హాయ్ అండి, నేను మీ రూపా చౌదరి. ఏంటి కొత్త ఛానల్ అనేసి అనుకుంటున్నారా? ఇప్పటి నుంచి ఇదే ఛానల్లో కొత్త మంచి మంచి వ్లాగ్స్ వస్తాయన్నమాట. సో ఇది న్యూస్ ఛానల్, మీరు అందరు మంచిగా సపోర్ట్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపలికి ఫోన్స్ అలో చేయరు కాబట్టి వీడియో ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినాం మేము. దర్శనం అయిపోయిన తర్వాతనే ఇంకా మొత్తం వీడియోస్ షూట్ చేయడం జరిగిందనమాట. సో నైట్ వ్యూలో వెళ్ళినాము. అసలు ఈరోజు ఎందుకు యాదగిరిగుట్టకు వచ్చినామంటే హనుమాన్ జయంతి అనమాట. అప్పుడు మేము అనుకున్నాం అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే లాంగ్లో యాదగిరిగుట్ట ఉంటుంది అనేసి యాదగిరిగుట్టకు అయితే వచ్చినాం. ఈరోజు స్పెషల్ పూజ కూడా ఉండే అనమాట. సో ఈ క్లిప్ తర్వాత ఆ వీడియో కూడా వస్తుంది, కంటిన్యూగా చూడండి. హోల్డ్ ఆన్ ఏంటి వాయిస్ చేంజ్ అయిందని చూస్తున్నారా? ఏం లేదండి, ఇన్స్టా చూసే వాళ్ళందరికీ నా వాయిస్ ఫెమిలియరే ఉంటుంది. బట్ యూట్యూబ్లో వాళ్ళకి చెప్తున్నా స్పెషల్గా, ఇప్పటి నుండి ఈ ఛానల్లో నా వాయిస్ కూడా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బేర్ మీ. సో యా, రూప ఆల్రెడీ చెప్పింది కదా స్పెషల్ పూజ ఏంటి అని అంటే, ఏం లేదండి, ప్రతి ఇయర్కి ఒక్కసారి జరిగే చైత్ర శుక్ల పౌర్ణమి రోజు స్వామివారికి అంటే యాదగిరిగుట్టలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారికి అదేమంటారు పుష్కరి స్నానం అనేది చేపిస్తారండి. సో ఆ కార్యక్రమమే ఇది. హనుమాన్ జయంతి రోజు మాత్రమే చేస్తారు ఇది. సో హనుమాన్ జయంతి అవ్వడం, ఆయన స్వామివారికి స్పెషల్ సేవలు చూడడం, ఇట్ వాస్ సో బ్లెస్డ్. దర్శనం కూడా చాలా బాగా జరిగినుండే. దాని తర్వాత ఇదంతా ఆల్మోస్ట్ ఒక 45 minutes ప్రోగ్రామ్ అండి. కంప్లీట్గా షూట్ చేసాం. ఈ వీడియో ఎండ్ వరకు మీరు చూడండి, సో దట్ మీకు ఆ రోజు ఏమేమి జరిగింది, అట్లా ఏమేమి ఉండే అన్నీ కనిపిస్తాయి. మేడం గారి మొహం చూడండి, మొత్తం వెలిగిపోతుంది. దగ్గరుండి చూస్తుంది కదా, ఫస్ట్ టైం అంట రూపా రావడం. నేను కూడా ఫస్ట్ టైమే, బట్ దీని గురించి విన్నా నేను. సో అదన్నమాట. సో నెక్స్ట్ మొత్తం స్వామివారిని ఆ పుష్కరంలో 5 rounds అంటే 5 rounds వేయించి, దాని తర్వాత ప్రధాన అర్చకులు అక్కడ పూజలు చేసి ఇదేమంటారు వేద మంత్రాలతోని కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ వేద మంత్రాలతో జరుగుతూనే ఉందండి. సో మీరు ఇది కూడా చూడొచ్చు. సో ఇలా పుష్కరిణి చుట్టూ 5 rounds తిప్పిపిచ్చేసి లాస్ట్కి హారతి ఇచ్చేసి స్వామివారి ఆ పుష్కర స్నానం అనేది ఎండ్ చేస్తారండి. అంటే మీరు అనుకోవచ్చు స్నానం అన్నారు మొత్తం చేపియాలి కదా విగ్రహాలని అంటే, అలా చెయ్యరండి. వేద మంత్రాలలోనే ఆ కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. బట్ దాంట్లో తిప్పుతూ ఉంటారు. ఇంకా ఏం లేదు, మధ్యలో మేము కూడా ఉన్నామని చెప్పేసి చూపించడానికే ఈ వీడియో. తీసే వాయిసే నాది, నా వాయిసే తీసేటోళ్ళు. సో చెప్పా కదా ఆల్రెడీ, దాట్స్ మీ నియాన్ చౌదరి. సో అప్పుడప్పుడు చిన్నగా నా వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటా, చూడండి.
అలా 5 రౌండ్స్ వేసేసిన తర్వాత స్వామివారిని మళ్ళీ యథాస్థానానికి తీసుకొని వచ్చి అక్కడ అదేమంటారు మళ్ళీ హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ప్రసాదం ఇచ్చి సో ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోతూ ఉంటుందండి. సో చూడండి. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశ ఆమె సో పూజ అంతా చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట అలాంటి పూజ చూడడం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళినాం అనమాట. అక్కడ కూడా చాలా బాగా దర్శనం అయింది. సో నైట్ కాబట్టి ఎవరు లేరు, చాలా మంది లేరు. అసలు చాలా రష్ ఉంటుందేమో అనేసి అనుకున్నాము, కానీ చాలా తక్కువ ఉన్నారనమాట. చాలామంది ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది, కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయ్యింది. మాకైతే చాలా మంచిగా అనిపించింది. సో ఈ వీడియో మొత్తం మా నాన్న షూట్ చేస్తుండే అనమాట. కానీ వాళ్ళ బాస్ని చూడంగానే మా నాన్న నాకు ఫోన్ ఇచ్చేసి మొక్కడానికి అనేసి వెళ్ళిపోయిండు. చూస్తున్నారు కదా, అక్కడ మొక్కుతుండే అనమాట. సో మా నాన్నకి బాస్ అంటే చాలా ఇష్టం. అందుకే డే మొత్తం టెంపుల్స్లోనే అయిపోయింది ఈరోజు మొత్తం. చాలా బాగుండే అయినా నాకైతే చాలా బాగా నచ్చింది. సో తర్వాత ఇంకా బయటికి వెళ్ళి ఇంకా బయట లొకేషన్స్ కొన్ని చూపిస్తాము. ఇగో చూడండి, ఏం మొక్కుతున్నారో తెలియదు కానీ చాలా ఇష్టంగా చాలా పూజలు ఇవన్నీ చేయడం తనకు చాలా ఇష్టం అనమాట. పదవే అని పిలుస్తుంటే వీడియో తీస్తూ నిల్చుంది. ఇంకా అలా పైకి వచ్చేసాం. మళ్ళీ కింద హనుమాన్ టెంపుల్ నుంచి మళ్ళీ పైకి వచ్చేసాము. మెట్లు ఎక్కేసి ఎక్కిన 4 మెట్లకే ఆల్రెడీ అలసిపోయింది మేడం. ఎట్లా అంటే ఇక అబ్బా ఇంకా నడవాలా అన్నట్టు పెట్టింది మొహం. ఇంకొంచెం అయితే నన్నే ఎత్తుకోమంటదేమో అని చెప్పేసి భయపడి ముందుకెళ్ళిపోయినా వీడియో తీసుకుంటా. యాదగిరి గుట్ట మంచిది కదా, బాగుంటుంది. మా విష్ణు భగవానుడు కదా, బాగుంటుంది. పైగా హనుమాన్ జయంతి. సో అలా దర్శనం అయిపోయింది. ఇంకా కొండ కిందికి వచ్చేస్తున్నాం అన్నమాట. అది వ్యూ మాత్రం అబ్బబ్బబ్బబ్బా క్రేజీ వ్యూ అసలు నైట్ టైం. అండ్ నాకు చాలా ఇష్టం ఇట్లాంటి హిల్ ప్లేసెస్ నుంచి కింద ఉన్న సిటీని చూడటము. సో యాదగిరి గుట్టలు ఉన్న వాళ్ళు మాత్రం లక్కీ అబ్బా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి చూడొచ్చు. సో నాకు మాత్రం పిచ్చగా ఇష్టం. సిటీలో అయితే మోస్ట్లీ ఆ మౌలాలి దగ్గరికి వెళ్తాం. మీలో ఎవరైనా వెళ్తే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది కింద పవర్ యూనిట్, మొత్తం సీసీ కెమెరాస్ కానివ్వండి, కింద లైటింగ్స్ కానివ్వండి, అదంతా ఇక్కడ నుండి ఆపరేట్ అవుతుంది మన గుట్ట మీదకి. సో వీడే మా ఫ్రెండ్ గణేష్, మంచి దోస్తు. సో తను అక్కడే వర్క్ చేస్తాడు. సో అప్పుడేం కాదు వాడిది డ్యూటీ క్లోజింగ్ టైం. సో అలా అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అలా కొండ కిందికి వెళ్ళి సైడ్ రూట్ నుండి పైకి వచ్చేస్తున్నాము. ఏ మాట కామాట నాకు నైట్ డ్రైవ్స్ మాత్రం చాలా ఇష్టం అబ్బా. నైట్ డ్రైవ్స్ అంటే పిచ్చి నాకు. డేలో ఆ తలకాయ నొప్పి, ఆ ఎండకి చచ్చిపోతూ ఉంటాను నేను బేసిక్గా. నాకు డేలో నడపడం కంటే నైట్ టైం మళ్ళీ బైక్ కూడా చాలా క్రేజీగా ఉరుకుతుంది. సో అంతా కంప్లీట్ చేసేసుకొని అట్లా చిన్నగా ఒక కాఫీ వేసేసి చిన్న ఫోటో క్లిప్స్ అవి కూడా అన్నీ తీసేసుకొని వచ్చేసినాం. ఇంకా మా కాలనీలో ఉన్న మా బాస్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని హారతి తీసేసుకొని ఇంకా కొంచెం భజన కార్యక్రమం అవుతూ ఉండే. అక్కడ పాటలు అవి పాడుతూ ఉండే, భజన చేస్తూ ఉండే బేసిక్గా. అగోగ మా బాస్ ఎంత క్యూట్గా ఉంటాడు మా బాస్ అసలు. ఈరోజు అయితే ఇంకా బాగుంటాడు అసలు, అదేందో తెలియదు కానీ ఎప్పుడు బాగుంటాడు, బట్ ఈరోజు ఇంకా బాగుంటాడు. సో అట్లా భజన కార్యక్రమం అవుతుంటే సేపు అక్కడ కూర్చొని ఇంకా అన్నదానం అది చేశారు అక్కడ. సో చాలా పబ్లిక్ వచ్చింది నిజంగా. అసలు నాకు అనుకోలే ఇంతమంది పబ్లిక్ వస్తారని చెప్పేసి. సో అట్లా మా బాస్ని చూసేసుకొని అన్నదానం అది పెడితే అక్కడే ప్రసాదం అనేది తీసేసుకొని వచ్చేసిన. సో ఈరోజు మొత్తం డే మొత్తం టెంపుల్లోనే అయిపోయింది. సో చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం ఎందుకో లైట్గా నీరసంగా అనిపిస్తుంది. కానీ ఇంకా మెల్లిగా ఇంకా పైకి ఎక్కుతూ అయితే సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసినాం. సో ఫైనల్గా టైం వచ్చేసి 10:26 సంథింగ్ అరౌండ్ 5కి పోయినాం. దోలు తీరిపోయింది ఈరోజు అయితే. ఇంకా మా బాస్ టెంపుల్కి వెళ్ళి అన్నదానం అంటే అక్కడ తినేసి ఫైనల్గా రూమ్కి వచ్చేసాం. ఏమంటున్నాను ఓకే లేదా? సో
టాటా బాయ్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్. సో కొత్తగా మా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.